చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యం మనం ధ్యానించుకుందాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడా, తండ్రి, మీ ఆత్మ ద్వారా, మీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడవలసిందిగా, మమ్మలను ముందుకు నడిపించవలసిందిగా నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాము, మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఏమండి, మనం ఆరాధిస్తున్నటువంటి మన దేవుడు మనకి చూపిస్తున్నటువంటి ఆ మార్గం పూలపాన్పు కానే కాదండి. అవునా కాదండి? అంటే ఈరోజు నేను వెళ్ళబోయేటువంటి నా యొక్క అంశంలో కంటే ముందు కొన్ని మాటలు నేను చెప్పాలని ఇష్టపడుతున్నాను. మనకి దేవుడు చూపిస్తున్నటువంటి ఆ మార్గం చాలా ఇరుకైందని, అది చాలా సంకుచితమైన మార్గమని మరి బైబిల్ గ్రంథంలో ప్రభు స్పష్టంగా చెప్పారు. మనం దేవుణ్ణి నమ్ముకోవడం ద్వారా, ఆయన వాక్యాన్ని అనుసరించడం ద్వారా మనం దేవునికి ఒక పక్క దగ్గర అవుతూ ఉంటాం, మరొక పక్క లోకానికి, దాని ఆశలకు, దాని పోకడలకు మనం దూరం అవుతూ ఉంటాం. ఇదే క్రమంలో మనల్ని కొంతమంది వ్యతిరేకించవచ్చు, మనపై కొంతమంది పగను పెంచుకోవచ్చు, మనల్ని ద్వేషించవచ్చు, అవసరమైతే మనల్ని చంపాలని కూడా కొంతమంది ప్రయత్నం చేయొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా రోషము కలిగి దేవుని కొరకు నమ్మకంగా జీవించడం అనేది చాలా ముఖ్యమైన విషయం అండి. బైబిల్లో ఒక ప్రవక్తను మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన పేరు ఏలియా. ఈ ఏలియా కాలంలో దేవుణ్ణి విడిచి ఆ బయలు దేవతల్ని, బయలు ప్రవక్తల్ని వాళ్ళు వెంబడిస్తూ ఉండేవారండి. రాజు అయినటువంటి ఆహాబు, అతని భార్య, వీరిద్దరూ కూడా మరి యెహోవా దేవుణ్ణి విడిచి వాళ్ళు కూడా వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు చేస్తూ ఉండేవారు. మరి దాంతోపాటు 400 మంది బయలు ప్రవక్తలు మరి వారు దేవుణ్ణి విడిచి అనేక దేవతలను వారు పూజిస్తూ ఉండేవారండి. అలాంటి సమయంలో కూడా దేవుడైన యెహోవా చెప్పినటువంటి మాటకు లోబడ్డాడు ఏలియా. వాళ్ళని ఎదిరించాడు. ఆ రాజు చేస్తున్నటువంటి తప్పుల్ని సైతము ఆయన ఎదిరించి, ఆయన ఖండించినట్లుగా మనం బైబిల్లో చూస్తాం. ఏమండి, ఒక రాజ్యానికి రాజును ఎదిరించడం, ఆయన మాటల్ని ఖండించడం అంటే ఇది సామాన్యమైన విషయం అండి. ఎవరైతే ఆయనకి వ్యతిరేకంగా ఉంటారో, ఈజ్ ఎ కింగ్. అతన్ని చంపించవచ్చు, చెరసాల్లో వేయించవచ్చు, హింసించవచ్చు, ఏమైనా చేయగలిగే అధికారం రాజుకు ఉంటుంది. అవన్నీ తెలుసు కూడా ఆనాడు ఏలియా వెనుదిరగకుండా ముందుకే తన యొక్క జీవన ప్రయాణం తీసుకెళ్ళాడండి. మరి అలాంటి మరొక వ్యక్తిని ఈరోజు మీకు పరిచయం చేయాలని ఇష్టపడుతున్నాను. మరి ఈ దైవ సేవకుడు కూడా మరి రోషము కలిగి దేవుని కొరకు ఆఖరి క్షణం వరకు నిలబడ్డాడు. దేవుని వాక్యానికి మాత్రమే లోబడ్డాడు. ఏ అధికారానికి, ఈ లోకాధికారాలకు ఆయన తలవంచలేదు. ఆయన పేరే జాన్ విక్లిఫ్. ఈరోజు ఆయన జీవితాన్ని గురించి మనం ధ్యానించుకుందామండి. ఈ జాన్ విక్లిఫ్ గారు 1324లో అంటే 1324వ సంవత్సరంలో ఇంగ్లాండ్లో యార్క్షైర్ అనేటువంటి ప్రాంతంలో ఈయన జన్మించారండి. ఈయన యొక్క తల్లిదండ్రులు, తండ్రి రోజర్ విక్లిఫ్ మరియు తల్లి క్యాథరిన్ విక్లిఫ్. బాల్యం నుంచి కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పెరిగాడు. దేవుడన్నా, ఆయన వాక్యం అన్నా జాన్ విక్లిఫ్ గారికి చాలా ఇష్టం అండి. చాలా చిన్న వయసులోనే, అంటే 13 సంవత్సరాల వయసులోనే ఈయన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో, క్వీన్స్ కాలేజ్లో న్యాయశాస్త్రం అభ్యసించడానికి జాయిన్ అయ్యారండి. అక్కడ చదువుతున్నటువంటి కాలంలోనే ఆర్క్ బిషప్ అయినటువంటి థామస్ ఎడ్వర్డ్ గారి యొక్క రచనలకి ఈయన బాగా ఆకర్షితుడయ్యాడనమాట. హీ వాజ్ అట్రాక్టెడ్ బై ద రైటింగ్స్ ఆఫ్ ఆర్క్ బిషప్ థామస్ ఎడ్వర్డ్. మరి థామస్ ఎడ్వర్డ్ గారు ఎక్కువ బైబిల్ని మీరు ఎక్కువ చదవాలి, దాన్ని మీరు ఎక్కువ ధ్యానించాలి అని ఆయన చెబుతూ ఉండేవారంటండి. సో ఆయన మాటను బట్టి ఈయన కూడా ఒక రోజులో ఎక్కువ సమయం బైబిల్ చదువుతూ ఉండేవాడంట. అందులో ఉన్నటువంటి వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండేవాడంట. కానీ కొంతకాలం అయ్యేటప్పుడు ఈయనకు ఒక సందేహం వచ్చిందండి. ఏంటంటే, బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలు, బయట సంఘాల్లో ఉన్నటువంటి క్రియలు రెండిటికి ఏమాత్రం పొంతన లేదు, ఏమాత్రం సంబంధం లేదు అని ఈయన క్లారిటీ వచ్చింది. ఎందుకంటే ఆనాడు సంఘాల్లో ఉన్నటువంటి ఆ యొక్క ఆచారాలు కానీ, ఆచార వ్యవహారాలు కానీ, వారు పెట్టేటువంటి ఆ యొక్క రూల్స్ కానీ దేవుని వాక్యానికి ఎంతో విరుద్ధంగా ఉండి ఉంటాయండి. మరి ఇదే క్రమంలో వారు ఉన్నటువంటి ఆ దేశంలోనికి ఆ యొక్క భయంకరమైనటువంటి ప్లేగు వ్యాధి వచ్చిందంటండి. ఈ ప్లేగు వ్యాధి భయంకరంగా ప్రబలి మరి సుమారు 5 టైమ్స్ ఈ ప్లేగు వ్యాధి రావడం వల్ల మరి ఇంగ్లాండ్ యొక్క జనాభా 40 లక్షలుగా ఉండాల్సినటువంటి ఇంగ్లాండ్ జనాభా
22 lakhsకి పడిపోయిందండి. అంటే 18 లక్షల మంది ఈ ప్లేగు వ్యాధి వల్ల చనిపోయారు. వీధుల్లో ఆర్తనాదాలు, ఏ ఇంట్లో చూసినా ఎవరో ఒకరు మరణించేటువంటి పరిస్థితి, భయంకరమైనటువంటి ఆ యొక్క బాధ, ఆ యొక్క భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఆనాడు ఉన్నటువంటి సమయంలో మరి ప్రజల్ని ఓదార్చి మరింత దేవునికి దగ్గర చేయవలసినటువంటి సంఘాలు ఆనాడు రోమన్ క్యాథోలిక్స్, ఆ యొక్క పోప్ వ్యవస్థ కానీ దీన్ని వ్యాపారం చేయాలని వాళ్ళు ప్లాన్ చేశారండి. అదేంటే దీన్ని వ్యాపారం ఎలా చేస్తారు అని అంటే, ఇదిగో మీరు చేసేటువంటి పాపాలు ఎక్కువైపోయినాయి కాబట్టి మన యొక్క ప్రాంతం మీదకి దేవుడు ప్లేగు వ్యాధి తీసుకొచ్చాడు, కాబట్టి మీరందరూ కూడా పాప పరిహారార్థ పత్రికలు మీరు కొనుక్కోవాలి, దాని వెల ఎంత, మీరు అందరూ కొనుక్కుంటే మరి దేవుడు మరలా మీ యొక్క పాపాలు మీ దగ్గర తీసేస్తాడని చెప్పి దీన్ని కూడా వాళ్ళు వ్యాపారం చేసి వాళ్ళ జేబులు నింపుకోవడం కోసం ఇంత దారుణంగా వాళ్ళు చేసినట్లుగా మరి మనం చరిత్రలో చూస్తామండి. అంతకుముందు కూడా నేను చెప్పాను, ఈ రోమన్ క్యాథోలిక్స్ ఏ రకంగా బైబిల్లో లేనటువంటి వాటిని బలవంతంగా పెట్టడం, బైబిల్లో ఉన్న వాటిని బలవంతంగా తీసేయడం లాంటివి వారు చేస్తూ ఉండేవారండి. అయితే సంఘాలు జరుగుతున్నటువంటి వీటన్నిటిని కూడా గమనిస్తున్నారు జాన్ విక్లిఫ్ గారు. అప్పట్లో ఈయన ఒక కరపత్రిక రిలీజ్ చేశారండి. ఆ కరపత్రిక పేరు సంఘం చివరి కాలం. ఏంటండి? సంఘం చివరి కాలం. ఎందుకు ఇది రాశారంటే, దేవుని వాక్యానికి, దేవునికి చోటు ఇవ్వవలసినటువంటి సంఘం, దేవుని ప్రజలను కాపాడాల్సినటువంటి సంఘం దేవునికే దూరం అయిపోతే, అందుకే సంఘం చివరి కాలం అనేటువంటి కరపత్రికను రిలీజ్ చేశారు. దాంట్లో మత బోధకులు చేసేటువంటి ఆ యొక్క పాపపు పనులు, వారి యొక్క అరాచకాలు, వారి యొక్క అసత్య బోధనల గురించి మరి అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఆయన రిలీజ్ చేయడం జరిగిందండి. మరి దీన్ని చదివినటువంటి మత బోధకులు చాలా మండిపడ్డారు. ఏమండి, ఒక విషయం చెప్తానండి. అప్పట్లో ఇందా నేను చెప్పాను కదా, 40 లక్షలుగా ఉన్నటువంటి వారు 22 లక్షలకు పడిపోయారని చెప్పి, సుమారుగా 25 లక్షల మంది ఉంటే ఒక ప్రాంతంలో, ఇంగ్లాండ్ దేశంలో ఆ 25 లక్షల మంది జనాభా వారికి 35,000 మంది మత గురువులు ఉండేవారంటండి. అప్పుడు ఆ 35,000 మంది మత గురువులు వాళ్ళు ఏ పని చేసేవారు కాదంట. వాళ్ళు ఏం చేస్తుండేవారంటే భిక్షాటన చేసుకుంటూ వాళ్ళు ఉండేవారంటండి. ఇదేంటి, మీరు ఏదైనా పని చేసుకోవచ్చు కదా అంటే వాళ్ళేం కారణం చెప్పారు తెలుసా అండి? యేసుక్రీస్తు ప్రభువులు మరి మాలాగే భిక్షాటన చేస్తూ బ్రతకలేదా అని చెప్పేవారంటండి. ఏమండి, నాకు విషయం చెప్పండి, యేసుక్రీస్తు యొక్క శిష్యులు భిక్షాటన చేసేవారా? ఎక్కడన్నా ఉందండి బైబిల్లో అసలు అది? యేసుక్రీస్తు యొక్క శిష్యులు వాళ్ళ చేతికి వచ్చినటువంటి ఆయా పనులు చేసుకుంటూ వారు దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉండేవారు కదండి. ఇదే విషయాన్ని తీవ్రంగా ఖండించారు జాన్ విక్లిఫ్ గారు. అయ్యా, మీరు మాట్లాడుతుంది తప్పు. ఆనాడు అపోస్తలులు, దేవుని శిష్యులు వారు కష్టపడుతూ, ఆ తర్వాత అపోస్తులైనటువంటి పౌలు డేరాలు కుట్టుకుంటూ దేవుని సువార్తను ప్రకటించారు. వాళ్ళు కష్టపడకుండా భిక్షాటన చేస్తూ వాళ్ళు ఏం చేయలేదు. కాబట్టి మీరు చేస్తుంది తప్పు అని చెప్పి వారందరినీ కూడా చాలా తీవ్రంగా ఖండించాడండి ఆయన. దాన్ని మాత్రమే కాదండి, వీళ్ళు ఏం చేస్తుంటారంటే, ఈ యొక్క క్యాథోలిక్ సన్యాసులు వారు వివాహం చేసుకునేవారు కాదనమాట. ఈ క్యాథోలిక్ సన్యాసులు వారు ఆయా కాలేజెస్కి వెళ్ళి పిల్లల్ని వాళ్ళ యొక్క మైండ్ సెట్ అంతా కూడా మార్చేసి వాళ్ళని కూడా సన్యాసులుగా మార్చేసేవారు అనమాట. వారి యొక్క మాటలను బట్టి, వాటిని బట్టి కూడా. మరి ఆ తర్వాత పేరెంట్స్, తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని కాలేజీలకి పంపించడం కూడా మానేశారు, భయపడి ఎక్కడ మా పిల్లల్ని సన్యాసులుగా మార్చేస్తారేమో అని చెప్పి. మరి ఈ విషయంలో కూడా జాన్ విక్లిఫ్ గారు చాలా తీవ్రంగా ఖండించారండి. ఏంటంటే, వివాహ వ్యవస్థను దేవుడు ఏమాత్రము తిరస్కరించలేదు. వివాహానికి దేవుడు ఎంతో గొప్ప ఇంపార్టెన్స్ అనేది బైబిల్లో ఇచ్చాడు. కాబట్టి సన్యాసులు అయిపోవలసిన అవసరం లేదండి, మీరు వివాహాలు చేసుకుని కుటుంబాలతో దేవుణ్ణి ఆరాధించవచ్చు, అది ఏమాత్రం పొరపాటు కాదు, పాపం కాదని చెప్పి కూడా ఆయన చెప్పడం మనం చూస్తున్నామండి. మరి ఇవన్నీ చూసినటువంటి విక్లిఫ్ గారు బయట నుంచి కాదు, వీరిని లోపలి నుంచి మనం విమర్శించాలి అని చెప్పి 1363లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఆ యొక్క వేదాంత విద్యకై ఆయన జాయిన్ అయ్యారండి. సుదీర్ఘకాలం ఆయన ఆ యొక్క విద్యను అభ్యసించాడు. సుమారు 16 సంవత్సరాలు దాన్ని అభ్యసించిన తర్వాత ఆయనకి ఆ విద్యలో డాక్టరేట్ వచ్చిందనమాట. ఆ తర్వాత మరి సెయింట్ పాల్ చర్చ్ ఆ యొక్క ప్రాంతాలన్నింటిలో కూడా ఆయన సత్యాన్ని, సువార్తను ప్రకటిస్తూ ఉండేవారండి. చాలా ఇబ్బందులు, చాలా హర్డిల్స్ ఆ యొక్క రోమన్ క్యాథోలిక్స్ నుంచి, లోకల్గా ఉన్నటువంటి క్యాథోలిక్ సన్యాసుల నుంచి ఎన్నో ఇబ్బందుల్ని, థ్రెట్స్ని ఆయన ఎదుర్కొంటూ ఉండేవాడండి. మరి ఇదే క్రమంలో ఆయన సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత మరి ఆయనకి
డాక్టరేట్ వచ్చింది కాబట్టి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఆయన్ని నియమించారు. ఆ కాలంలో రాజు పోపుకి పన్ను కడతా ఉండేవాడండి. అంత రివర్స్ అనమాట. వాస్తవంగా అందరూ రాజుకి పన్ను కడతారు కదండి. మనకు తెలిసి మనం ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లిస్తాం. అలాగే పూర్వం ప్రజలందరూ కూడా రాజుకి పన్ను కడతా ఉండేవారు. కానీ ఇక్కడ రాజు ఆ యొక్క రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రోమ్లో ఉన్నటువంటి పోపు గారికి పన్ను కడతా ఉండేవారు అనమాట. అది చాలా భారమైనటువంటి పన్ను అండి. విపరీతమైన పనులు ఆయన వేస్తూ ఉండేవారు. దీన్ని కూడా జాన్ విక్లిఫ్ గారు చాలా తీవ్రంగా ఖండించారు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు ఆయన శిష్యులు కూడా అధికారానికి లోబడ్డారు. ఆయన శిష్యులు అప్పుడున్నటువంటి ఆ యొక్క కైసరికి పన్ను కట్టమని కూడా ప్రభు చెప్పారు కదండి. మరి ఇదే మాటను ఆయన తీసుకుని, అయ్యా రాజుకి పోపు లోబడాలి, ఎందుకంటే ఈ భూమి మీద ఉన్నటువంటి అధికారాలన్నీ కూడా పైనుంచి వచ్చాయి, దేవుడు ఏర్పరిచాడు కాబట్టి రాజుకి పోపు లోబడాలి కానీ పోపుకి రాజు లోబడకూడదు అని చెప్పి కూడా ఆయన తీవ్రంగా వ్యతిరేకించాడండి. ఈ మాటలను బట్టి అప్పుడున్నటువంటి పోపుకి చాలా కోపం వచ్చిందనమాట. మొత్తానికైతే ఆ యొక్క రాజు చేత పన్ను కట్టించకుండా ఆయన అయితే ఆపగలిగాడండి. రాజు కూడా ఈ యొక్క జాన్ విక్లిఫ్ గారిని ఆస్థాన పాస్టర్గా నియమించాడు. కానీ ఆనాడు రోమన్ క్యాథోలిక్స్తో పోపుతో గొడవ పడడం అని అంటే చాలా ప్రమాదకరం అండి. ఎందుకంటే ఈ పోప్స్కి సెపరేట్గా ఒక మిలిటరీ ఉండేదంటండి. ఈ మిలిటరీ పవర్ ఎంత అని అంటే యూరప్ దేశాల్లో ఉన్నటువంటి ఆ యొక్క రాజుల సైన్యం కంటే కూడా చాలా పెద్ద సైన్యం అండి. అంతే, ఎవరైనా వీళ్ళతో ఫైట్ చేయాలి అని అనుకుంటే వీరి సైన్యం వాళ్ళని ఓడించేసేదనమాట. అంటే అలాంటి పరిస్థితుల మధ్య పోపే ఒక చక్రవర్తిగా తాను ఊహించుకుంటూ ఉండేవాడు అనమాట. మరి ఆ తర్వాత ఈ యొక్క పోప్ని ఆయన వ్యవస్థను ఎదిరించినటువంటి జాన్ విక్లిఫ్ గారిని ఎలాగైనా హతమార్చాలి, ఆయన్ని ఇబ్బంది గురి చేయాలి, హాని చేయాలని చెప్పి 11వ గ్రిగేరియన్ ఆ యొక్క లండన్ బిషప్ కోడ్ ద్వారా ఆయన్ని కోర్టుకి పిలిపించారనమాట. ఎలాగైనా ఈయనకి హాని చేద్దామని అనుకున్నారు. కానీ ఈ జాన్ విక్లిఫ్ గారికి ప్రజల యొక్క మద్దతు ఎక్కువ ఉండడం వల్ల ఆయన ఏం చేయలేకపోయారు. మరలా ఆఫ్టర్ 7 months మరలా పిలిపించారు. ఈసారి ఇంగ్లాండ్ రాజు ఈయన్ని కాపాడి అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయారు అనమాట. ఈ రకంగా పలుమార్లు జాన్ విక్లిఫ్ గారిని మరి హాని చేయాలి, చంపాలని చెప్పి ప్రయత్నం చేస్తూ వచ్చారు. కానీ దేవుడు వారి చేతుల్లో నుండి ఈయన్ని కాపాడారండి. ఏమండి, ఇప్పుడు నేను చెప్తున్నటువంటి మాటలు మనం చక్కగా వింటున్నాం. కానీ ఆ కాలంలో పోపు వ్యవస్థను ఎదిరించి నిలబడడం అనేది చాలా గొప్ప పోరాటం అండి. అది ఎంతోమంది సత్యం తెలిసినప్పటికీ కూడా వారి నోర్లు నొక్కేసుకుని ఆ వ్యవస్థకి, ఆ మిలిటరీ సైన్యానికి, వారి అధికారానికి లోబడిపోయి అలా కాంప్రమైజ్ అయిపోయి ఉండేవారు. కానీ జాన్ విక్లిఫ్ గారు మాత్రం 14th centuryలో ఈ రకంగా ఆయన గొప్పగా పోరాడాడండి. ఆ తర్వాత మరి పోప్ 11th గ్రెగరీ ఆయన చనిపోయాడు. ఆ తర్వాత 6th అర్బన్ ఈయన 1378లో తను పోపుగా ఆయన నియమించుకున్నాడు అనమాట. అదే సమయంలో 7th క్లెమెంట్ అని ఆయన కూడా లేదు పోపు నేనని చెప్పి ఆయన ప్రకటించుకున్నాడు అనమాట. సో ఈ విధంగా 6th అర్బన్కి 7th క్లెమెంట్కి కూడా ఇద్దరి మధ్య గొడవలు ఉన్నాయండి, క్లాషెస్ ఉన్నాయి. ఇద్దరికి గొడవలు ఉన్నప్పటికీ కూడా వారి యొక్క ఏకైక శత్రువు, వారిని వ్యతిరేకించేవాడు జాన్ విక్లిఫ్. ఈయన్ని మనం తొలగించేస్తే, అడ్డు తీసేస్తే మనం ఎలాగైనా చేసుకోవచ్చు అని చెప్పి అనుకున్నారు. ఇదే సమయంలో జాన్ విక్లిఫ్ గారికి కూడా అనారోగ్యం వచ్చింది. ఆయన మంచం పట్టాడండి. మంచం పడితే కొంతమంది ఆయన దగ్గరికి పంపించి, నువ్వు మాట్లాడింది, నువ్వు రాసిన రచనలు, పుస్తకాలన్నీ కూడా అన్ని తప్పు, నేను తప్పు చేశాను అని ఒప్పుకో అని చెప్పి ఆయన్ని బెదిరిస్తారనమాట. ఆయన మంచం పెంచే, నేను ఏం ఒప్పుకోను, నేను చనిపోను కూడా, నేను మరలా ఈ మంచం పెంచి లేచి మిమ్మల్ని ఎండగడతా, నా రచనలు ఇంకా నేను రాస్తా, ఇంకా నేను పుస్తకాలు రాస్తాను, ఇంకా నేను దేవుని సువార్తను ప్రకటిస్తాను, ఇంకా ప్రజల్లో అవగాహన తీసుకొస్తానని చెప్పి మరలా ఆ మంచం మీద నుంచి ఆయన మరలా పైకి లేచి అనేక రచనలు ఆయన చేశాడండి. ఆ రచనలో భాగంగా మరొక ముఖ్యమైన విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. అదేంటంటే, ఆ కాలంలో రోమన్ క్యాథోలిక్స్ చర్చెస్లో, సంఘాల్లో రొట్టె ద్రాక్షరసం అనేది వాస్తవంగా ఏంటండి? రొట్టె ద్రాక్షరసం అనేది మనం ఏమని చెప్తామంటే ప్రభు యొక్క శరీరానికి సాదృశ్యమైంది అని మనం చెప్పి మనం తీసుకుంటాం. కానీ
అప్పుడున్న రోమన్ క్యాథలిక్స్ ఈ రొట్టె ద్రాక్షరసం ఆయన శరీరముగా రక్తముగా మారుతుంది అని చెప్పి తప్పుడు విధానంలో వారు బోధలు చేస్తూ ఉండేవారండి. సో వాస్తవానికి అది సాదృశ్యంగా మనం తీసుకోవాలి. మనం తీసుకునే రొట్టె ద్రాక్షరసం ప్రభు యొక్క దేహంగా ఎలా మారుతుందండి? నో, అదొక తప్పుడు బోధ. ఈ తప్పుడు బోధనలు కూడా ఆయన తీవ్రంగా ఖండించి పత్రికలు రాయడం మొదలుపెట్టాడు. కానీ ఎప్పుడైతే ఈ విషయాన్ని ఆయన ఖండించాడో తాను ఉన్నటువంటి ఇంగ్లాండ్ ప్రజలు కూడా ఈయన వ్యతిరేకించారు. ఎందుకంటే ఆ ప్రజల చేతుల్లో బైబిల్ గ్రంథం లేదండి. కేవలము రోమన్ క్యాథలిక్స్ చేతుల్లో మాత్రమే ఆ యొక్క బైబిల్స్ ఉన్నాయి. వాళ్ళు ఏం చెప్తే అదే వేదం అన్నమాట. ఆఖరికి ఇంగ్లాండ్ రాజు కూడా జాన్ విక్లిఫ్ గారిని తీవ్రంగా ఖండించాడు, ద్వేషించడం మొదలుపెట్టాడు. ఎందుకని సత్యం తెలియదు. అదిగో అది రక్తముగా శరీరముగా మారుతుంది కదా, నువ్వు కేవలం సాదృశ్యం అని చెప్తావేంటి అని చెప్పి ఆయన తీవ్రంగా వ్యతిరేకించి ఆ యొక్క ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఆయన్ని బహిష్కరించారండి. అక్కడి నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఈ రచనలు కాదు, ఏమీ కాదు, డైరెక్ట్గా బైబిల్నే ఇంగ్లాండ్లోకి నేను ట్రాన్స్లేట్ చేయాలి అని ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. నిర్ణయం తీసుకుని బైబిల్ గ్రంథాలని ఇంగ్లీష్లోనికి తర్జుమా చేయడం ఆయన ప్రారంభించాడండి. మరి ఎప్పుడైతే ఈ విషయం రోమన్ క్యాథలిక్స్ తెలుసుకున్నారో అప్పటి వరకు ఆయన రాసినటువంటి ఆ యొక్క రచనలన్నింటినీ కూడా ఏవైతే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఉన్నాయో వాటన్నిటిని కూడా కాల్చి బూడిద చేసేసారు. అయ్యో అని చెప్పి అందరూ బాధపడుతున్నప్పుడు మరి ఇద్దరు వ్యక్తులు వాళ్ళ కాల్చక ముందే ఈయన రాసినటువంటి ఆ యొక్క రచనల్ని వారి భాషలోకి తర్జుమా చేసి వాళ్ళ దేశానికి వాళ్ళు తీసుకెళ్ళిపోయారంటండి. సో ఈ విధంగా దేవుడు ఆ యొక్క రచనలు ఏమీ వేస్ట్ అవ్వకుండా అవన్నీ కూడా కాలిపోకుండా దేవుడు కాపాడాడు. హల్లెలూయా. ఆ తర్వాత రోమన్ క్యాథలిక్స్ దగ్గర నుంచి ఎన్నో ఆ యొక్క బెదిరింపులు కానీ లేదా చంపాలనేటువంటి ప్రయత్నాలు కానీ ఎన్నో ఆయన ఎదుర్కొన్నాడు. వాటన్నిటిని కూడా ఎదుర్కొన్నప్పటికీ కూడా మరి ఆనాడు ప్రింటింగ్ ప్రెస్లు కానీ ఏవి లేవు కదండి. బై హ్యాండ్ ఆయన ఆ యొక్క బైబిల్ని ఆ యొక్క ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లోనికి 250 కాపీలు ఆయన చేతులతో రాసి ఆయన శిష్యులకి ఇచ్చి మీరు వీధుల్లోనికి వెళ్ళి ఇంగ్లాండ్ ప్రజలకు మీరు సువార్త ప్రకటించండి, అయ్యా వారికి సత్యాన్ని చూపించండి, నా మాటలు నమ్మట్లేదు అని చెప్పి అంత భారంతో. ఒక్కసారి ఆలోచించండి, ఒక బైబిల్ గ్రంథాన్ని మనం చదవడానికి మనకి ఎంత సమయం పడుతుంది, ఎన్ని గంటలు పడుతుంది, ఎన్ని రోజులు పడుతుంది, ఎన్ని నెలలు పడుతుంది ఏమండి? అలాంటిది దాన్ని ట్రాన్స్లేట్ చేసి 25 కాపీస్ బై హ్యాండ్ ఆయన రాసి ఆయన శిష్యులకి ఇచ్చి ఆయన చేశాడంటే ఎంత గొప్ప సేవ ఆయన చేశాడో. దేవుని పట్ల ఆయన యొక్క సువార్త పట్ల ఆయన భారం ఎంతో మనం ఒకసారి ఆలోచించాలండి. ఎందుకంటే మరి నేటి తరంలో కూడా ఎంతోమంది దేవుని సేవను చేయాలని వస్తున్నారు కానీ వారు పరిపూర్ణంగా చేయలేకపోతున్నారు. ఆనాడు రోమన్ క్యాథలిక్స్ పాప పరిహార పత్రికలు ఇచ్చేవారండి. ఇదిగో వ్యభిచారమా, ఈ పత్రిక తీసుకో, దీని వెల ఎంత? 25,000. అబద్ధమా, ఈ పత్రిక తీసుకో, దీని వెల ఎంత? 5,000. లేకపోతే హత్య చేసావా, ఈ పత్రిక తీసుకో, ఎంత? 50,000. ఇదండి. అంటే పాపం చేస్తే ఏం తీసుకోవాలి? ఒక పాప పరిహారార్థ పత్రిక తీసుకోవాలి. అది తీసుకుంటే పాపం లేదు, ఏం లేదు. ఈ రోజుల్లో కూడా కొంతమంది దేవుని సేవకులు అని చెప్పుకునేవారు మీరు కానుకలు ఇస్తారా, మంచిది, ఇవ్వకపోతే మీ మీదకి శాపం వస్తుంది అని చెప్తున్నారు. అవునా కదా చెప్పండి. మరి అంతా కూడా డబ్బు కోసం అన్నట్టుగా మారిపోయింది. అప్పుడు కూడా అదే పరిస్థితులు అండి. మరి అలాంటి సిచ్యువేషన్స్లో మరి ఆయన శిష్యుల ద్వారా ఆయన గొప్ప సేవ చేయించాడు. మరి ఆఖరికి ఆ యొక్క 1384 సంవత్సరంలో 1384లో డిసెంబర్ 29వ తారీఖున ఆయన మరణించాడండి. ఆయన మరణించిన తర్వాత ఏం జరిగిందంటే ఆయన శిష్యుల్ని ఒక్కొక్కరిని వెతికి పట్టుకొని కాల్చి చంపడం మొదలుపెట్టారు రోమన్ క్యాథలిక్స్. అత్యంత దారుణంగా, అత్యంత కిరాతకంగా. జాన్ విక్లిఫ్ మనం ఏం చేయలేకపోయాం, ఆయన గొప్పగా సేవ చేసేసాడు, చనిపోయాడు. ఎలాగైనా ఆయన శిష్యులు మనం చంపాలని చెప్పి ఆ యొక్క విలియం ప్యాట్రే, జాన్ హస్, ఇంకా కొంతమంది మహిళల్ని సైతం పట్టుకుని వాళ్ళని చెక్కదిమ్మలకు కట్టి ఆ యొక్క రోడ్ల మీద వాళ్ళని కట్టేసి భయంకరంగా వాళ్ళని కాల్చి చంపారండి. అంత మాత్రం కాదండి, వాళ్ళ హృదయాల ద్వేషం ఏ రీతిగా ఉందంటే చనిపోయినటువంటి జాన్ విక్లిఫ్ గారి యొక్క మృత కళేబరాలు ఆయన చనిపోయినటువంటి 40 సంవత్సరాల తర్వాత
జాన్ విక్లిఫ్ గారిని ఎక్కడైతే పాతి పెట్టారో ఆ సమాధి తవ్వి అందులో నుంచి ఎముకల్ని తీసి ఆ ఎముకల్ని కాల్చి బూడిద చేసి నదిలో కలిపారంటండి. అంటే అలా చేస్తే మరొకసారి జాన్ విక్లిఫ్ లాంటి వాడు రాకుండా ఉంటాడు, రోమన్ క్యాథోలిక్స్ని ఎదిరించకుండా ఉంటాడు, ప్రజల్లో భయాన్ని మనం కలిగిద్దాం అని చెప్పి అంత తీవ్రంగా వారు ఆనాడు ప్రవర్తించారు. కానీ వారికి తెలియంది ఏంటంటే ఈ మరణం ఏదైతే మనిషికి వస్తుందో ఆ మరణాన్ని మన ప్రభు, మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ఆయన సిలువలో ఆ మరణపు ముళ్ళనైనా విరగ్గొట్టేశాడు. హల్లెలూయా. మరణానికి మనపై ప్రభుత్వం లేదు, అధికారం లేదు. వాడు కాలుస్తాడా, పాతి పెడతాడా, ముక్కలు చేస్తాడా, నరుకుతాడా, ఏం చేసినప్పటికీ కూడా మరణం ఆయన్ని నమ్ముకుని రక్షణ పొందిన వారిపై అధికారం చేయలేదు, ప్రభుత్వం చేయలేదనే సత్యం వాళ్ళు తెలుసుకోలేకపోయారండి. ఆ తర్వాత రోజుల్లో ఎంతోమంది గొప్ప దైవ సేవకులు, మార్టిన్ లూథర్ వంటి వారు, విలియం టెండేల్ లాంటి వారు, గొప్ప గొప్ప సేవకులు మరింత ఉజ్జీవంతో వచ్చారు. మన చేతుల్లో ఉన్నటువంటి ఈ బైబిల్ గ్రంథాన్ని ఆయా భాషల్లోకి తర్జుమా చేశారు. ఆ తర్వాత మన భారతదేశంలోని కూడా గొప్ప గొప్ప దైవ సేవకులు వచ్చి ఈ బైబిల్ని మన దాకా రావడానికి ఎంతో ప్రయాసపడ్డారండి. కాబట్టి ఆనాడు ఏలియా ఏ రీతిగా అయితే పోరాడాడో అదేవిధంగా చరిత్రలో ఎంతోమంది గొప్ప గొప్ప దైవ సేవకులండి వారి జీవితాలను, వారి ప్రాణాలను పలంగా పెట్టి వారు నివసించినటువంటి ఆయా కాలంలో, వారు బ్రతికినటువంటి కాలాల్లో దేవుణ్ణి గొప్పగా మహిమపరిచారు, గొప్ప పోరాటం చేశారండి. ఇలాంటి వారి జీవితాలు మనం ధ్యానించుకోవడం అనేది మనకెంతో ఆశీర్వాదకరం, మన ఆత్మలకు ఎంతో జీవకరం. కాబట్టి మనం కూడా మన వంతు మన తరంలో మనం ఏం చేయగలుగుతున్నాం? సో వీఆర్ ఇన్ 21st century. మన తరంలో దేవుని కొరకు మనం ఏం చేయగలం, రోషం కలిగి ఆయన కొరకు మనం ఎలా మనం ముందుకెళ్ళగలం అనే విషయాల గురించి అటు యవ్వనస్తులు కానీ పెద్దలు కానీ అందరూ కూడా ఆలోచించాలి. దేవుని కొరకు నమ్మకంగా ఏం చేయగలమో అవన్నీ మనం చేయగలగాలండి. కాబట్టి నా ఈ మాటలు నేను ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడా తండ్రి, విత్తబడినటువంటి ఈ వాక్యము ప్రతి ఒక్కరి హృదయంలో నాటబడి ఫలింపజేయుటకు సహాయం అనుగ్రహించండి తండ్రి. ఆనాడు ఏలియా ఏ విధంగా అయితే రాజుకు సహితము రాజుని సహితము ఆయన ఎదిరించి అతని తప్పును ప్రశ్నించాడో అదేవిధంగా ఆ యొక్క 14th century పుట్టినటువంటి జాన్ విక్లిఫ్ గారు కూడా అంతే బలంగా ఆనాడు ప్రజల్ని ఎంతో ఇబ్బందులకు గురి చేస్తూ వాక్య విరుద్ధమైనటువంటి బోధల వైపు నడిపిస్తున్నటువంటి ఆ యొక్క పోప్ వ్యవస్థని, రోమన్ క్యాథోలిక్స్ని ఆయన ఎదిరించాడు. ఆయన యొక్క రచనల ద్వారా, ఆయన యొక్క ట్రాన్స్లేషన్ ద్వారా ఎంతోమంది ఆయన వెలిగించాడు. ఆయన తండ్రి దుష్టుడితో ఒక బలమైనటువంటి పోరాటం ఆయన పోరాడాడు తండ్రి. ఈరోజు ఆయన జీవితాన్ని గురించి ధ్యానించుకోవడానికి మాకు సహాయం దయచేసావు. దాన్ని బట్టి మీకు లెక్కలేని స్తోత్రాలు తండ్రి. ఇది మా సమయం నాయన, మమ్మల్ని ఈ తరంలో ఉంచావు, ఈ సంవత్సరంలో ఉంచావు తండ్రి. మీ కొరకు మేము ఏం చేయగలమో, మీ కొరకు రోషం కలిగి మేము ఏ రీతిగా నిలబడగలమో తండ్రి ఆ రీతిగా మమ్మల్ని నిలబెట్టండి. మీ కొరకు నమ్మకమైన సాక్షులుగా మమ్మల్ని జీవింపు చేయవలసిందిగా ఎందరైతే ఈ వాక్యం వింటున్నారో, ఎందరైతే ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ వాక్యం వింటున్నారో వారందరి హృదయంలోని మీరు గొప్ప ఉద్యమాన్ని మీరు కలుగు చేయవలసిందిగా తండ్రి, మీరే మహిమ పొందవలసిందిగా నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో మిమ్మల్ని ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.